అబద్ధం చెప్పడం ఆరోగ్యానికి హానికరం గౌతమ్. అబద్ధం ఏంటి? మీరు మార్నింగ్ వాక్కి వెళ్లారు అన్నది అబద్ధం. నైట్ అంతా శంషాబాద్ అడవిలో ఉన్నారు అన్నది నిజం. రాత్రంతా అడవిలో ఉన్నారా? అడవికి ఎందుకు వెళ్లారు? రాత్రిపూట అడవిలో మీకేం పనిరా? ఇంట్లో నిద్ర పట్టక జంగిల్ రైడ్కి వెళ్ళారా బామ్మర్ది? తనేదో కావాలని చెప్తుంటే మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? నేను కావాలని చెప్పలేదు గౌతమ్. నైట్ నువ్వు శంషాబాద్ ఫారెస్ట్లో ఉండటం నేను చూశాను. నీతో పాటు అహల్య కూడా ఉండే ఉంటుంది. ఏంట్రా, తను చెప్పేది నిజమా? అదేం లేదు నానమ్మ, తను అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తుంది నువ్వే గౌతమ్. ఈ అహల్యాన్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. నిజాలు దాచి మోసం చేస్తున్నావు. ఇదంతా దేనికోసం చేస్తున్నావు? ఇద్దరూ కలిసి ఇంకేం దాస్తున్నారు? అది అడగడానికి నువ్వెవరు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదితి కాదు, నేను అడుగుతున్నాను. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. రాత్రి మీరింట్లో లేరు. నువ్వు హాస్పిటల్కి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఈ దీంట్లో కనిపించలేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? హాస్పిటల్కి వెళ్ళావని మాత్రం చెప్పకురా. మేము అక్కడికి ఫోన్ చేసి కనుక్కున్నాం. మీరు హాస్పిటల్లో లేరు. అడవికి వెళ్ళుంటే చెప్పు బామ్మర్ది. అసలు అడవిలో ఏం చేశారో కూడా చెప్పండి. అడుగుతుంది నిన్నేరా. అడవికి వెళ్ళారా? రాత్రంతా అక్కడేం చేశారు? ఏం దాచారు అక్కడ చెప్పండి. మనం ఎలాంటి కొడుకును కన్నాం సుభద్ర? మన పెంపకం ఎందుకిలా తయారైంది? వీడు చిన్నప్పుడు అల్లరి చేస్తే చిన్నతనం అనుకున్నాం. వయసు వచ్చాక అల్లరి చేస్తే వయసు ప్రభావం అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడానా? ఇంకానా? ఈ ఇంటి పెద్ద కొడుకు లాంటి వాడు చనిపోతే ఆ విషయాన్ని దాచిపెట్టాడు. ప్రేమించిన అదితిని కాదని ఈ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్ళెందుకు చేసుకున్నావంటే ఏం చెప్పలేదు. మనకి తెలియకుండా వీడు ఇంకెన్ని తప్పులు చేస్తున్నాడు సుభద్ర? ఆయన ఏ తప్పు చేయలేదు సార్. దయచేసి ఆయన్ని అపార్థం చేసుకోకండి. కన్న తల్లిగా చిన్నప్పటి నుంచి వాణ్ణి వెనకేసుకొచ్చి నేను తప్పు చేశాను. ఇప్పుడు కట్టుకున్న భార్యగా నువ్వదే తప్పు చేస్తున్నావా? లేక నువ్వే వాణ్ణి తప్పుల్లోకి లాగుతున్నావా? నేనే తప్పు చేయలేదమ్మా. తను కూడా నాతో ఏ తప్పు చేయించలేదు. అయితే రాత్రి ఎక్కడికి వెళ్ళావో చెప్పరా? అడవికి వెళ్ళానమ్మా. మన ఇంటికి వచ్చిన బుల్లబ్బాయి మన బంగారు రాజు గారిని కిడ్నాప్ చేశాడు. ఆయన్ని కాపాడడానికి వెళ్ళాను. ఏంటి? ఒక పనోణ్ణి కాపాడటానికి రాత్రిపూట అడవిలోకి వెళ్ళావా? ఒక పనుండి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది బామ్మర్ది? వాళ్ళకి మధ్య ఏం గొడవలు ఉన్నాయో నాకేం తెలుసు బావా. అలాంటప్పుడు వాళ్ళ గొడవల్లోకి నువ్వెందుకు వెళ్ళావురా? నీకేంటి సంబంధం? రాజుగారు
మన ఇంటి మనిషిలా ఉన్నారు కదండి, ఆయన్ని కాపాడటం మన బాధ్యత కదా. నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే. పనోడికి జీతం ఇవ్వటం వరకే మన బాధ్యత. వాడి జీవితానికి మన భరోసా ఏంటి? అదేంటి నానమ్మా, మన ఇంట్లో పనిచేసే కుబేరుడి చెల్లి పెళ్లికి నాన్న డబ్బులు ఇవ్వలేదా? అలాగే రాజుగారి ప్రమాదంలో పడితే మనం కాపాడకూడదా? సరేరా, నువ్వు వాణ్ణి కాపాడటానికి వెళ్ళావు. నీతో ఇదెందుకొచ్చింది చెప్పవే. వాడితో ఎందుకెళ్ళావు చెప్పు. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళావు చెప్పవే. చెప్పు, చెప్పు, నానమ్మ 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 చెప్పు. నానమ్మ నానమ్మ నా మాట విని నానమ్మ, నా మాట విని నా కోసం వచ్చింది. తను నాకేమవుతుందో అన్న భయంతో వచ్చింది. నా భార్య నా గురించి ఆలోచించడం తప్ప. హే, ఇది నీతో పాటు దాని కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించాలి కదా. పుట్టబోయే నాముని మనోడు గురించి ఆలోచించాలి. అంతేకాని ఒట్టి మనిషిలా ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడమేనా? అందులోనూ రాత్రిపూట ఆ రౌడీ మూకల మధ్య ఏమైనా జరుగుంటే ఆ మాత్రం ఆలోచించవా? ఆ టైంలో ఆయన గురించి తప్ప వేరేమీ ఆలోచించలేకపోయానండి. అవును మరి, సత్యవంతుడి కోసం సావిత్రి యముడు వెనకాలే వెళ్ళినట్టు వాడి కోసం నువ్వు అడవికి వెళ్ళావా? అసలు నీ భర్తపై నీకు అంత ప్రేముంటే గౌతమ్ అడవిలోకి వెళ్లకుండా ఆపొచ్చుగా చెల్లమ్మా. రాజుగారిని కాపాడొద్దని నేను ఆయనకి ఎలా చెప్పాలి? ఆ పనికి మాలిన పనోడి కోసం వీడెళ్ళాడు. వీడి కోసం నువ్వెళ్ళావు. నీ కడుపులో ఉన్న నా మునిమనవాడికి ఎవనైతే ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత చెప్పు. నిన్ని ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ. వీడి అతిథిని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజే నిన్ను ఇంట్లోంచి తరిమేద్దాం అనుకున్నాను. కానీ మాకు తెలియకుండా కడుపు తెచ్చుకున్నావు. సరే కదా అని నా ముని మనవడు నీ కడుపులో పెరుగుతున్నాడు కదా అని ఇంట్లో వండనిస్తే నీ ఇష్టానికి చేస్తున్నావా? ఏయ్, నా మనవడే కనుక నీ కడుపులో లేకపోయింటే నిన్ను ఈ పాటికి జుట్టు పట్టుకుని బయటికి గెంటేసి ఉండేదాన్ని.